ఇదిగో గుర్రానికి బదులు గుర్రం. అరే వా, తప్పదా? ఓడిపోతాం అంతేనా? అరే సురేష్, వచ్చి ఆడరా, ఆట ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు ఇక నీ ప్రేమ ఫలించింది కదా, ఇంకా ఎందుకు ప్రజ్ఞ గుడ్ నైట్ చెప్పడానికి వెళ్తున్నావు? అరవింద్, నువ్వున్నావే, నీకెప్పటికీ అర్థం కాదులే. ప్రజ్ఞ నాకు నా జీవితంలో అందరికంటే పెద్ద సపోర్ట్, నాకు అందరికంటే మంచి స్నేహితురాలు. స్నేహం అనేది ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అవును అరవింద్, తనకు గుడ్ నైట్ చెప్పకపోతే తనకు అసలు నిద్ర పట్టదు. పైగా ఆ బుల్బుల్ కూడా, తను కూడా ప్రజ్ఞకి దగ్గరలోనే ఉంటుంది కదా, తనని కూడా ఒకసారి కళ్ళారా చూడొచ్చు. అబ్బాబ్బా, ఏం చెప్పావురా! స్నేహితుడంటే ఇలాగే ఉండాలి, అలాగే ప్రియుడు కూడా ఇలాగే ఉండాలి. అక్క, ఈ పని నాకు అప్పగించొద్దు. ఇది చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఇదిగో ఇది కూడా పెట్టు. మిక్స్ చేయొద్దు, అన్ని మిక్స్ చేసేస్తావు నువ్వు. ఓకే, ఎప్పుడు చూసినా లెక్చర్ ఇస్తూ ఉంటుంది. నో 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 నో, ఇవాళ నువ్వు తనకి గుడ్ నైట్ చెప్పకూడదు. ఏ, ఎందుకు రేపు నేను నిశ్చితార్థం, తన్ని కూడా తప్పించుకోని పద. అది కాదు బుల్బుల్, నేను చెప్పేది విను. బుల్బుల్, నా మాట విను బుల్బుల్. నువ్వు మరీ చెప్తావు అరవింద్. గుడ్ నైట్. ఇదిగో అక్క, నీ బాయ్ ఫ్రెండ్ కి, ఐ మీన్ నాకు కాబోయే బావగారికి గుడ్ నైట్ నేను చెప్పేశాను. ఇక నేను నాకు ఇష్టమైన పాట పెట్టుకోవచ్చా? ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఐ బెగ్ యు అక్క, ప్లీజ్ 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 అక్క. సరే పెట్టుకో. నిజంగానా? పెట్టుకో. థ్యాంక్ యూ అక్క. మెల్లగా బుల్బుల్, వాల్యూమ్ తగ్గించు. అందరూ నిద్రపోతున్నారు. ఇవాళేమిటో నాకు ఈ పాట కూడా బాగున్నట్టుంది. చూసావక్క, ఈ పాట విని సురేష్ ఊగిపోతున్నారు చూడు. ఆహా, ఇదే అన్నమాట ప్రేమ పవర్ అంటే. ఏమిటిదంతా అసలు? మీరంతా పెళ్లికొచ్చారా, పని చేయడానికి వచ్చారా? ఇంకో గంట లోపల ఇక్కడ అన్ని పనులు పూర్తయిపోవాలి, లేదంటే అందరి డబ్బులు కట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇన్ని పనులు గంటలోపు ఎలా అయిపోతాయి? 19, 20, 20 సెకండ్లు వేస్ట్ చేసావు నువ్వు. నీకు 5 రూపాయలు కట్ చేస్తాను నేను. అరే బాబు, మళ్ళీ చెప్తున్నాను, అందరి డబ్బులు కట్ అయిపోతాయి, జాగ్రత్త. త్వరగా పని చేయండి. ఆంటీ గారు, సగం పని అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు అక్కడ? నువ్విక్కడేం చేస్తున్నావు? పనిగా చేస్తున్నాను. ఇవాళ నీ నిశ్చితార్థమే, నువ్వు ఇంకా వెళ్ళి తయారవ్వాలి. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నలుగురు ఏమనుకుంటారో నాకు అనవసరం, నాకు పని అయిపోవటం ముఖ్యం. ఇదిగో చూడండి, ఇది ఇక్కడ పెట్టారు. ఎక్కడ ఉండాలి చెప్పండి. అదంతా సరేలే కానీ, ఇదిగో బాబు అక్కడ. ఒక్క నిమిషం. నువ్వు ఎన్నో ఏళ్లుగా నాకు సహాయం చేస్తున్నావంటే నిజమే, కానీ అదంతా ఒక కొడుకులాగా. కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి కాబోయే అల్లుడివి కదా, ఇలాంటి పనులు చేస్తే ఏం బాగుంటుంది? అల్లుడిని అవుతున్నంత మాత్రాన నాకు కొమ్ములు మొలుస్తాయా? అది నిజమే. ఎలాగున్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. మీ విషయంలోనైనా, నాన్నమ్మ అయినా, ప్రజ్ఞ అయినా, ఇంకా బుల్బుల్ అయినా అంతే. ఇదంతా నేను బుల్బుల్ కోసం చేస్తున్నాను ఆంటీ గారు. తానేమో సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలట, అంతకు ముందే ఎంగేజ్మెంట్ అయిపోవాలి. మీరే చెప్పండి, తను లేకుండా ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది? మీరు ఊరికే టెన్షన్ పడకండి, నేను అన్ని పనులు చూసుకుంటాను. ఇదిగో ఆ కుర్చీలు అక్కడి నుంచి తీయండి, అక్కడ కాదు పెట్టాల్సింది. బుల్బుల్ కోసమే ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడంటే ఇక మా ప్రజ్ఞని ఎంత బాగా చూసుకుంటాడు. మా ప్రజ్ఞ చాలా అదృష్టవంతురాలు. సురేష్ లాంటి భర్త దొరకడం చాలా అదృష్టం. అమ్మా అర్చన, అరే నీ మొబైల్ పడిపోయింది తల్లి. ఇంతకీ నీ కన్ఫ్యూజన్ అయిపోయినట్టేనా? నీ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నావా? అయిందమ్మా, అది నేను చూసుకుంటాలే. అసలు ఏమైంది అర్చన? ఎందుకంత నర్వస్ గా ఉన్నావు? లేదు, నేను బాగానే ఉన్నానమ్మా. అలా కనిపించట్లేదే. నేను వెళ్ళి సరళగానే పంపిస్తాను, ఆవిడైతే నీకు సరిగ్గా చెప్తారు. మాధవి గారు అక్కడేవో సామాన్లు ఉన్నాయి, అదేంటో కొంచెం చెప్తే నేను. అరే అర్చన, మళ్ళీ అలా డల్ అయ్యావేంటమ్మా? లేదంటే ఐఎమ్ ఫైన్. బహుశా సప్తపది అయ్యేదాకా తన అలా నర్వస్ గా ఉంటుందేమో.
సరే గాని మీరు చెప్పండి, ప్రజ్ఞ ఎలా ఉంది? తను కూడా నర్వస్ ఫీల్ అవుతుందా ఏంటి? లేదండి, ప్రజ్ఞ చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే నేల మీద నిలవలేకపోతుంది. ఇంకొకటి తెలుసా, మా సురేష్ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. నాకు తెలుసుగా, నేను ఇప్పుడే చూసొస్తున్నాను. ఆ ఆనందంలో మొత్తం పనులన్నీ తనే చేస్తున్నాడు. ఎంత వద్దని చెప్తున్నా అస్సలు వినిపించుకోవట్లేదు. తనకింత మంచి భార్య దొరుకుతుంది కదా, ఆనందంగానే ఉంటుంది. సరళ గారు ప్లీజ్, నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చెప్పండి. అలాంటిదేం లేదండి, పనులన్నీ నేను చేసేసాను. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ పనులు కూడా చేయాలని వెళ్తున్నాను. తల్లి, నువ్వు తొందరగా తయారైపోయి నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తున్నాను. అలాగే. అమ్మా అర్చన, త్వరగా రెడీ అయిపోవాలి. అలాగేనమ్మా. హలో, ఎప్పుడు చూసినా నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నావు. నేనేమో నీ వెంట పడుతూనే ఉన్నాను. నువ్వు పూర్తిగా నన్ను మోసం చేశావు. కానీ నేనేమో ఇప్పుడు ఇంకా అదేం లేదు. ఇవాళే నా ఎంగేజ్మెంట్. అంటే ఇదే నేను నీకు చేసే లాస్ట్ కాల్. ఈ రోజు తర్వాత నేను ఎప్పుడు నీకు ఫోన్ చేయను, అలాగే ఇంకెప్పటికీ నీ మొహం కూడా చూడను. ఏవైంది? ఎవరు ఫోన్ చేశారు? ఒకప్పుడు నేను సర్వస్వం అనుకున్న వ్యక్తి, కానీ ఇప్పుడు తను నాకేమీ కాడు. నిజమేమిటో చెప్పు అర్చన. నువ్వు ఈ పెళ్లి చేసుకోదలిచావా లేక? మొదట్లో నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను ప్రేమిస్తున్నతను ఎంత పెద్ద మోసగాడో నాకు తెలిసిపోయింది. అలాగే ఇంకొకటి కూడా తెలిసింది, ఏ అబ్బాయి కూడా సురేష్ అన్నయ్య అంత నిజాయితీ గలవాడు కాదని. అలాగే ప్రతి అమ్మాయి నీలాంటి అదృష్టవంతురాలు కాదు. చూడర్చన, మొదట్లో నువ్వు ఈ పెళ్లికి సిద్ధంగా లేవని నేను అర్థం చేసుకోగలను. అయితే ఆ తర్వాత నువ్వే ఈ పెళ్లికి సిద్ధపడ్డాక ఇక ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు అసలు రాజీ పడకుండా ఈ పెళ్లికి సిద్ధమయ్యావు కదా. యు డోంట్ నో హౌ టు టాక్. ఓ రియల్లీ? మాట్లాడే పద్ధతి కూడా తెలియదు. షట్ అప్. విన్నర్ ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో దయచేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. నువ్వు నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా నా ముందు ఎందుకు నిలబడ్డావు? గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. నేను కాదు నీ ముందు నిలబడింది. నువ్వేనా వెనకపడుతున్నావు? జస్ట్ షట్ అప్. దిస్ ఇస్ మై హౌస్. యు గెట్ లాస్ట్. I'm not యు going గెట్ లాస్ట్ ఫ్రమ్ anywhere. హియర్. వింటున్నావా నాన్న? ఎంతో మంచి సంబంధం. వీళ్ళ గొడవ వల్ల ఈ సంబంధం చేయి జారిపోయేలా ఉంది. కొంచెం నువ్వైనా వీళ్ళకి నచ్చజెప్పు. నువ్వేం కంగారు పడకు, నేనిప్పుడే వాళ్ళిద్దరిని దారిలో పెడతాను. అసలు నీకు నాకు గైస్ రిలాక్స్. అనయ్య, నేను ఈ అమ్మాయిని ఇంకొక సెకండ్ కూడా భరించలేను. ఐఎమ్ డన్. నన్ను వెళ్ళి డ్రింక్ తీసుకురమ్మంటున్నాడు. నేను తన ఫియాన్సీనా, తన ఏ నౌకర్నా? టైం అవుట్, టైం అవుట్, టైం అవుట్. నువ్వేమైనా దిగొచ్చిన మహారాణివా? అనయ్య, నేను అడిగింది జస్ట్ డ్రింక్. Who are you? శృతి, ఆకాష్, కెన్ ఐ హ్యావ్ ఎ మినిట్? Sure. ఇప్పుడు చెప్పు. అనయ్య, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని మమ్మీయే నన్ను కన్విన్స్ చేసింది. చాలా డబ్బు గల వాళ్ళ ఏకైక కూతురు అని చెప్పింది. కానీ నాకే ఒరిగింది నథింగ్. నేను ఈ అమ్మాయి కోసం ఎంతో ఎంతో క్యూట్ గా ఉన్నా, ఇన్నోసెంట్ గా ఉన్నా నా గర్ల్ ఫ్రెండ్ వదులుకున్నాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది మమ్మీనే. డబ్బు వస్తుంది, బంగ్లా వస్తుంది, కార్ వస్తుంది అంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను నీతో పోటీ పడగలంది. అనయ్య, ఈ ఇంట్లో వాళ్ళంతా మమ్మల్ని నీతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా అభి దగ్గర ఇది ఉంటుంది, అభి దగ్గర అది ఉంటుంది అంటూ ప్రతి వారు నీలాగే ఉండాలనుకుంటారు. అంటే పిన్నమ్మ కోరిక నాకంటే మా తమ్ముడు ఎక్కువ సంపాదించాలనా? అందులో అసలు తప్పే ఉంది? ఐ లవ్ మనీ అండ్ సో డస్ షీ. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యార్. వినాగాష్, నీకు నాకు ఒక సంగతి బాగా తెలుసు. నీకు అసలు ఎలాంటి టాలెంట్ లేదు, కానీ నీ యూఎస్పీ ఏంటి? నువ్వు చూడ్డానికి బాగుంటావు, గాలి కబుర్లు బాగా చెప్తావు, కనుక నువ్వు వాటిని వాడుకోవాలి. పెళ్లి చేసుకో ఈ శృతిని. పిన్నమ్మ చెప్పినట్టు తను ఏకైక కూతురు. ఇల్లు, బంగ్లా, కారు, ఆస్తిపాస్తులు అవన్నీ నీకు సొంతమైపోతాయి. అయినా నువ్వు ఇంకో పని చేయొచ్చు. వాళ్ళ బాబు డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అయినా ఆ పిల్ల నీకోసం డ్రింక్ తెచ్చిపోతే మాత్రం నష్టం ఏంటి? నువ్వే నలుగురు సర్వెంట్స్ ని పెట్టుకో, ఏమైనా చేయించుకోవచ్చు. అంతేకాని బంగారు గుడ్లు పెట్టే బాతుని ఇంత చిన్న విషయానికి వదిలేసుకుంటావా ఆకాష్? లేదన్నయ్య, తనకు నేను నచ్చ చెప్తానుండు. యు నో ఆకాష్, హీఈస్ అ వెరీ టాలెంటెడ్ గై.
అంత టాలెంట్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. ఆకాష్కి నాకంటే ఎక్కువ టాలెంట్ ఉంది. వచ్చే ఏడాదే మా కంపెనీ తనని లాంచ్ చేయబోతుంది. ఆ తర్వాత తనకు మెగా సెన్సేషన్ అవుతారు, సూపర్ స్టార్, పైగా వెరీ గుడ్ లుకింగ్. వాట్ ఎ ప్యాకేజ్! రియల్లీ? ఆఫ్ కోర్స్ స్వీట్ హార్ట్. యు నో వాట్, మీకా సంగతి తెలుసా నీకు? నిన్న మొన్నటిదాకా మీకా అంటే ఎవరికి తెలీదు. అయినా తనకి బ్రేక్ దొరికిందంటే తను దలేర్ గారి తమ్ముడు కాబట్టి. దాంతో తను దలేర్ గారి కంటే గొప్పవాడైపోయాడు. మార్క్స్ మై వర్డ్స్, ఆకాష్ విషయంలో కూడా అదే జరగబోతోంది. తను ఒక పెద్ద స్టార్ అవుతాడు. అప్పుడు నువ్వే బాధపడాలి. యూ విల్ రిపెంట్. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం. నిశ్చితార్థం నేనేదో కోపంలో అనేశాను. బట్ యు డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్. గుడ్ గర్ల్. డార్లింగ్. అంతా సర్దుకుపోయిందా? ఇవన్నీ నువ్వెలా సాధిస్తావు? చాలా సింపుల్ పిని. కాంప్రమైజ్, రాజీ పడ్డం. డబ్బు చూపిస్తే ఈ లోకంలో దేనికైనా రాజీ పడిపోతారు. ఆ సంగతి మీకంటే ఇంకెవరికి బాగా తెలుసు? వస్తాను. ఐ లవ్ యూ బేబీ. నాన్నమేముంటుందో తెలుసా? దేవుడు మనకి ఎంతో ఇష్టమైన దాన్ని మనకి దూరం చేసినప్పుడల్లా సాధారణంగా దేవుడు మనకి అంతకంటే మెరుగైన దాన్ని ఇవ్వాలి అనుకుంటాడట. పైగా మనం నిరాశ పడిపోయి ప్రేమ కోసం వెతకడం మానేసినప్పుడల్లా ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందుకని ఇక ఇలా ఏడవటం ఆపేయాలి, సరేనా? నీ జీవితానికి ఒక్క అవకాశం ఇవ్వు. నీకు నువ్వే అవకాశం ఇచ్చుకో. అలాగే వదిన, ఇక నేను కన్నీళ్లు పెట్టను. అరే, ఇప్పుడేగా అన్నావు కన్నీళ్లు పెట్టనని, మళ్ళీ ఇదేంటి? వదిన, నువ్వు చాలా మంచిదానివి. అందుకే సురేష్ అన్నయ్య చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే నీలాంటి వైఫ్ వస్తున్నందుకు. ఒక సీక్రెట్ చెప్పనా? అదృష్టం అంటే నాది. ఎందుకో తెలుసా? మీ అన్నయ్య లాంటి ఎంతో మంచి మనిషి నా జీవితంలోకి భర్తగా వస్తున్నాడు. సాధారణంగా ఈ మధ్య అందరూ పేరు ప్రఖ్యాతల కోసం, డబ్బు కోసం పాకులాడుతున్నారు. నానమ్మ, ఇవాల్టి జనరేషన్ కి అన్ని ఫాస్ట్ గా ఉండాలి. ఫాస్ట్ కార్స్, ఫాస్ట్ మ్యూజిక్, ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ లవ్, ఫాస్ట్ మ్యారేజ్, ఆ తర్వాత ఫాస్ట్ బ్రేకప్ అండ్ ఫాస్ట్ డివోర్స్. వాళ్ళిద్దరు కూడా ఫాస్ట్ క్యాల్కులేషన్ చేసి ఒకటైపోయారు. ఆకాష్ సరే అన్నాడంటే దానికి కారణం శృతి దగ్గర బాగా డబ్బుంది కాబట్టి. అలాగే శృతి ఎందుకు కన్విన్స్ అయిందంటే ఆకాష్ దగ్గర చాలా టాలెంట్ ఉందని నమ్మింది కాబట్టి. ఈ రోజుల్లో బంధాలు ఇలాగే ఏర్పడతాయి నానమ్మ. నువ్వేదో ప్రేమ గీమ అంటుంటావు కదూ నానమ్మ, ఈ రోజుల్లో వీటికి ఏ విలువ లేదు. వస్తువులు, బోలెడంత డబ్బు. జీవితంలో ఈ రెండిటికే విలువ ఉంటుంది నానమ్మ. వస్తువులు తోడుగా ఉండవు నాన్న, మనుషులే తోడుగా ఉంటారు. నువ్వు ఇప్పటికీ ఒప్పుకోనంటున్నావు. నేను అంతేనానమ్మా. నీ ఆలోచన సరైందో నా ఆలోచన సరైందో వేచి చూద్దాం. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. బంధాల మీద నీకున్న నమ్మకం నిజమవుతుందో, డబ్బు మీద నాకున్న నమ్మకం నిజమవుతుందో. ఏంటి బాబు, మొత్తం కుర్చీలన్నీ ఒకే చోట పడేస్తారా? కొన్ని అక్కడ కూడా పెట్టండి. అక్కడే త్వరగా కానివ్వండి, ఇంకా టైం లేదు. హలో, ఏం చేస్తున్నావు నువ్వు? ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? అదే చెయ్యాల్సి వస్తుంది, లేదంటే జనాలు వెరివాణి చేస్తారు. నీకు తెలుసా, కిరాణా షాప్ వాడు 2000 రూపాయలకి నామం పెట్టాలనుకున్నాడు. వాళ్ళ లెక్కలన్నీ చూసి తిక్క కుదిర్చాను. వావ్, వెరీ గుడ్ ప్రొఫెసర్ గారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంగేజ్మెంట్ టైంకి జరుగుతుందని నాకు అనిపించట్లేదు. నువ్వేం కంగారు పడుకు, నేనున్నానుగా. నేనన్నీ రెడీ చేస్తాను. ఇదిగో బాబు, అవెక్కడికి తీసుకెళ్తున్నా? సార్, ముందు పెట్టడానికి. ఆ బుట్ట నాకు ఇచ్చి, నేను అక్కడ పెడతాను. నువ్వు వెళ్ళి స్టేజ్ దగ్గర వాళ్ళకి సాయం చేయి. అలాగే సార్. ఏమైంది? నా ముక్కుకేమైనా అంటుకుందా? లేదు, ముక్కు బానే ఉంది. నేను ఆ రాత్రి సంగతి ఆలోచిస్తున్నాను. ఆ రోజు నేను ప్రపోజ్ చేసిన రాత్రి. ఇదిగో సురేష్, పొద్దున సాయంత్రం రాత్రి పగలు నువ్వు ఆ రోజు గురించి ఆలోచిస్తావా? ఐ మీన్, నీకు నీ తలరాత మీద నమ్మకం లేదా? నిజం చెప్పాలంటే నాకు నా తలరాత మీద ఎలాంటి నమ్మకం కుదరటం లేదు. అసలు ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయింది. నువ్వు గనుక ఆ రోజు రాత్రి నా అన్నమ్మ కాఫీ సిరపించకపోతే నేను నోరు తెరిచి చెప్పగలిగేవాడినా? అంతేకాకుండా ఈ లోకంలోనే ఎంతో అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పటం అనేది అంత తేలిక కాదుగా. ఓ, సో క్యూట్. సరే కానీ సురేష్, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నీ ఫీలింగ్స్ చెప్పాలంటే డ్రింక్ తాగిన తర్వాత చెప్తావా? అబ్బే అదేం లేదు, అది ఫస్ట్ టైం కదా, అందుకనే
నేను నిదానంగా నేర్చేసుకుంటాను. పైగా నువ్వున్నావుగా నేర్పించడానికి. నేనెందుకు నేర్పిస్తాను? నీ అంతటా నువ్వే నేర్చుకోలేవా? అదే చాలా అందంగా కనిపిస్తున్నావు. ప్రజ్ఞ, బుల్బుల్ రెడీ అయ్యారా లేదా? ఇంకా ఎంతసేపు మీరిద్దరు ఇక్కడే ఉంటారు? ఈసారి అంతా చక్కగా జరుగుతుందవునా? ఇప్పుడు అబ్బాయి కూడా తెలిసిన వాడే, తన కుటుంబం కూడా తెలిసిందే. అలాగే నీ మీద తనకున్న ప్రేమ కూడా మాకు తెలుసు. ఇదిగో మీ తల్లి కూతుళ్ళ మాటలు అయిపోతే ఇక బయలుదేరదాం. ముహూర్తానికి టైం అయిపోతుందని పురోహితుడు గారు అంటున్నారు. అమ్మా, నానమ్మ, సురేష్ నా వల్లేగా అక్కకి ప్రపోజ్ చేశాడు. దట్ మీన్స్ ఐఎమ్ లక్కీ ఫర్ హర్. అందుకని అక్కని హాల్ కి కూడా నేనే తీసుకెళ్తే ఎలా ఉంటుంది? ఆ నువ్వు మీ అక్కకి లక్కీ అని తెలుసులే. తీసుకో, ఈ ఉంగరం నీ చేతులతోనే మీ అక్కకి ఇవ్వు, సరేనా? ఇక మీరిద్దరు తొందరగా హాల్లోకి వచ్చేయాలి. నా వెనకాలే రావాలి. త్వరగా రండి. పదండమ్మా, మనం వెళ్దాం. అక్క, మాధవ్ గారు, చెప్పండి. మాధవ్ గారు చూసారుగా, అర్చన వాళ్ళ అత్తవారు వచ్చేసారు. మీరు చేసే అతిథి మర్యాదలని వాళ్ళకే చేయండి. మా గురించి మీరేం పట్టించుకోక్కర్లేదు, మేము ఇంట్లో మనుషులమే కదా. సరేనండి, అలాగే. అక్క చూడు, బావగారు. హాయ్ హాయ్ అక్క, అందరిలో ఎంత స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. అలాగా? చాలా బాగున్నాడు కదా, హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. రామ్మా, రా. మా కాబోయే కోడలు ఎంత అందంగా ఉందో, ఎవరి దిష్టి తగలకూడదు. చూడండమ్మా, నిశ్చితార్థం ముహూర్తం మొదలైపోయింది. తంతు ప్రారంభిద్దామా? అలాగే పురోహితుడి గారు, అందరూ వచ్చేసారు. మనం ఇక ప్రారంభిద్దాం. సరళ గారు, ముందు చెప్పండి, ముందుగా ఎంగేజ్మెంట్ అర్చనకి చేద్దామా లేక సురేష్ గా? మీరెలా అనుకుంటే అలాగే. పిల్లలిద్దరు ఈ కుటుంబం వాళ్లే కదా, మీరెలా చేసినా ఓకే. సురేష్ దే ముందు చేద్దాం. సురేష్ అన్నయ్య అవుతాడు కదా, అందుకని తన సరే ఎంగేజ్మెంట్ కానివ్వండి, మీ ఇష్టం. రానా ప్రజ్ఞ, సురేష్, రా. బుల్బుల్ త్వరగా రావాలమ్మా.
పురోహితులు గారు ప్రారంభించండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష తబాహ్యాంతర శుచి. నిశ్చితార్థపు ఉంగరాన్ని ఏ వేలుకు పెట్టుకుంటారో ఆ వేలుకి హృదయానికి దగ్గర సంబంధం ఉంటుంది. అంటే ఏమిటంటే ఇవాల్టి నుంచి మీ ఇద్దరి హృదయాలు ముడిపడిపోయాయన్నమాట. పూర్వపు రోజుల్లో ఫోన్లు మొబైల్లు ఉండేవి కావు కదా. అమ్మాయిలు అబ్బాయిలు ఒకరికొకరు జ్ఞాపకం వచ్చినప్పుడు ఉంగరాలు చూసుకుని ఒకరి చెంత ఒకరు ఉన్నట్టుగా తృప్తి పడేవారు. ఇక మీరిద్దరూ ఉంగరాలు మార్చుకోండి. నారా సురేష్, చేయి ముందుకు చాపు. బుల్బుల్ తొందరగా కానివ్వు, అన్నయ్య అప్పుడే చేయి చాపడి చూడు. అక్క ఇదిగో రింగ్. బావగారు ఇక వెయిట్ చేయలేరనుకుంటా.